సీఎం జగన్ పై దాడి చేసిన వారిని వివరాలు ఇస్తే 2 లక్షల బహుమతి ఇస్తామని విజయవాడ పోలీసులు ప్రకటించారు. సెల్ ఫోన్ వీడియోలైన ప్రత్యక్ష సాక్షులైన వివరాలు చెబితే నగదు బహుమతి ఇస్తామన్నారు. సీఎం జగన్ పై దాడి చేసిన వారి వివరాలు ఇస్తే 2 లక్షల బహుమతి ఇస్తామని విజయవాడ పోలీసులు ప్రకటించారు. సెల్ ఫోన్ వీడియోలైనా ప్రత్యక్ష సాక్షులైన వివరాలు చెబితే నగదు బహుమతి ఇస్తామన్నారు. ఇక మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి తిరుమలరావు అందిస్తారు. తిరుమలరావు. సుమిత్ర, ఏదైతే ఉందో సీఎం జగన్మోహన్ రెడ్డి మీద దాడి చేయడానికి 2 రోజులు కావస్తున్నప్పటికీ ఇప్పటి వరకు పోలీసుల వద్ద ఎలాంటి ఆధారాలు లేవనే చెప్పాలి. ఇప్పుడు కొద్దిసేపటి క్రితమే ఒక ప్రకటన అయితే విడుదల చేయడం జరిగింది. సీఎం జగన్మోహన్ రెడ్డి మీద దాడి చేసిన వారు వివరాలు ఇస్తే వాళ్ళకి 2 లక్షల రూపాయలు నగదు బహుమతిగా ఇస్తామంటూ ఒక ప్రెస్ నోట్ అయితే రిలీజ్ చేయడం జరిగింది. అదేవిధంగా వాళ్ళ సంబంధించి ఎవరైతే దాడి చేశారో అతనికి సంబంధించి విజువల్ కానీ ఫోటో కానీ ఏది ఇచ్చినా సరే వాళ్ళ సమాచారము పూర్తిగా గోప్యంగా ఉంచుతామంటూ ప్రకటనలో పేర్కొన్నారు. ఈ ప్రకటనకు సంబంధించి విజయవాడ టాస్క్ ఫోర్స్ కార్యాలయంకు డైరెక్ట్ గా వచ్చి ఇవ్వచ్చు, లేని పక్షంలో సెల్ ఫోన్ ద్వారా సమాచారం ఇవ్వచ్చు అని చెప్పేసి విజయవాడ పోలీస్ కమిషనర్ కాంతి రాణా టాటా ఒక ప్రకటన రిలీజ్ చేయడం జరిగింది. ఇప్పటికే సీఎం జగన్మోహన్ రెడ్డిపై దాడి ఘటన సంబంధించి డీజీపీ అదేవిధంగా ఇంటెలిజెన్స్ వర్గాలు అదేవిధంగా ఈసీ కూడా చాలా సీరియస్ గా వ్యవహరిస్తున్నారు. నిందితుడిని పట్టుకోవాలి, ఎలా జరిగింది, ఎందుకు జరిగింది, ఎవరు చేశారు అనే కోణంలో విజయవాడ పోలీస్ కమిషనర్ మీద ఎక్కువ ప్రెజర్ రావడంతో అనేక కోణాల్లో ఇప్పటికే దీనికి సంబంధించి ఆ పరిసర ప్రాంతంలో ఉన్న 3 సెల్ టవర్స్ సంబంధించి అక్కడ సిగ్నల్స్ ఆధారంగా మొత్తం 20,000 సీఎం జగన్మోహన్ రెడ్డి పర్యటన సమయంలో 20,000 సెల్ ఫోన్లు అక్కడ పనిచేసినట్టుగా గుర్తించడం జరిగింది. ఆ పనిచేసిన సెల్ ఫోన్లు ఎవరు ఏంటనేది క్షుణ్ణంగా పరిశీలిస్తున్నారు. ఈ కేసుకు సంబంధించి నిన్న సంబంధించి 6 ప్రత్యేక టీంలను ఏర్పాటు చేశారు. ఈ రోజు 16 టీంలను ఏర్పాటు చేశారు. టోటల్ గా 20 టీంలను ఏర్పాటు చేశారు. 20 టీంలకు ఒక్కొక్క టీంకి సంబంధించి 5 సభ్యుల బృందంతో వివిధ కోణాల్లో ఈ కేసును అయితే దర్యాప్తు చేస్తున్నారు. అయితే ఇప్పుడు కొద్దిసేపటి క్రితమే ఈ ప్రెస్ నోట్ రిలీజ్ చేయడంతో పోలీసుల దగ్గర ఎలాంటి ఆధారాలు లేవు అని మరోసారి స్పష్టంగా తెలుస్తోంది. అయితే ఈ సీసీ ఫుటేజ్ ఇతర రౌడీ షీట్లను నగర వ్యాప్తంగా జల్లెడ పెట్టడం జరిగింది. వీఐపీ సంబంధించి సభలు సమావేశాలు ర్యాలీలు జరిగిన సమయంలో కొంత పిక్ పాకెట్ టీం కూడా అక్కడ ఉంటుంది. ఆ పిక్ పాకెట్ టీము వాళ్ళ పని వాళ్ళు చేసుకుపోతూ ఉంటారు. ఈ సంబంధించి ఇలాంటి పిక్ పాకెట్ టీముల మీద కూడా గంజాయి సేవించే వాళ్ళ మీద ఇతర మద్యం సేవించి అలజడి సృష్టించే వాళ్ళ మీద కూడా ప్రత్యేక టీములు ఏర్పాటు చేసి అన్ని నగర వ్యాప్తంగా స్పష్టంగా సంబంధించి పూర్తి స్థాయిలో వివరాలు సేకరిస్తున్నారు. వివరాలు సేకరిస్తుంది మరి కాసేపట్లోనే ఈ సంబంధించిన నిందితుడిని అరెస్ట్ చేస్తారు అంటూ వార్తలు వస్తున్న సమయంలో తాజాగా విజయవాడ పోలీస్ కమిషనర్ కాంతి రాణా టాటా అయితే ప్రెస్ నోట్ రిలీజ్ చేయడం జరిగింది. ఇప్పుడు వరకు మాకు ఎవరు దొరకలేదు, ప్రజల సహాయ సహకారాలు మాకు ఎంతో అవసరము, ప్రజల సహాయ సహకారాలు మాకు సహకరిస్తే పూర్తి స్థాయిలో నిందితులను పట్టుకుంటాము, ఆ సహాయం చేసిన వాళ్ళ రుణము మేము ఉంచుకోము, వాళ్ళకి 2 లక్షల రూపాయలు మేము నగదు ఇస్తామని చెప్పేసి ప్రెస్ నోట్ అయితే రిలీజ్ చేయడం జరిగింది. ఈ ఘటన మీద ఇటు అధికార పక్షం ఇటు ప్రతిపక్షం మీద విపరీతమైన ప్రతి విమర్శలు చేసుకున్న సమయంలో ఈ ప్రెస్ నోట్ కూడా సిపి రిలీజ్ చేయడంతో మరి ప్రతిపక్ష నాయకులు ఎలాంటి విమర్శలు చేస్తారని చెప్పేసి ఇటు అధికార పక్ష నాయకులు వాళ్ళ విమర్శలు ఎలా తిప్పుకొట్టాలనే సంబంధించి ఇటు అధికార పార్టీ నాయకులు కూడా చూస్తున్నారు. ఏదేమైనప్పటికీ ఈ కేసు సంబంధించి ఇంకా చిక్కుముడి ఊడలేదని చెప్పాలి. మరియు మనకు తాజా సమాచారం ఏంటంటే ఇప్పటికే దీనికి సంబంధించి ఒక 4 నిందితుల్ని అదుపులో తీసుకుని విచారిస్తున్నారు. వాళ్ళ ఒక వ్యక్తి కీలకంగా ఉన్నాడు. ఆ వ్యక్తిని ఈ రోజు మీడియా సమావేశం ఏర్పాటు చేస్తారని చెప్పేసి మనకు తెలిసింది. కానీ ఈ ప్రెస్ నోట్ రిలీజ్ చేయడంతో అసలు ఏం జరుగుతుందో తెలియని పరిస్థితులు కూడా ఉంది. దీని మీద డీజీపీ ఎలా స్పందిస్తారు, ఇంటెలిజెన్స్ డీజీ ఎలా స్పందిస్తారు అనేది ప్రతి ఒక్కరైతే ఆసక్తిగా ఎదురు చూసినట్టు తెలుస్తుంది. సుమిత్ర, అంటే తిరుమల ప్రెస్ నోట్ లో క్లియర్ గా ఉంది అంటే మీ దగ్గర ఎలాంటి వీడియోస్ ఉన్నా కానీ హ్యాండ్ ఓవర్ చేయొచ్చు అని చెప్తున్నారు. అంటే ఇప్పటి వరకు కూడా సీసీ ఫుటేజ్ చూస్తున్నారు, అన్ని విచారిస్తున్నారు అని అనుకుంటున్న సందర్భంలో ఈ రోజు ఈ ప్రెస్ నోట్ వచ్చిందంటే ఇప్పటి వరకు కూడా ఈ విచారణలో ఎలాంటి ఎవిడెన్సెస్ దొరకలేదు అని మనం అనుకోవచ్చా? ఎస్ సుమిత్ర, నువ్వు చెప్పింది అక్షర సత్యము.
నిన్నటి వరకు ఒక ప్రత్యేక టీములు 20 టీములు ఏర్పాటు చేశాము. మొత్తం క్షుణ్ణంగా పరిశీలిస్తాము. సాంకేతిక పరిజ్ఞానాన్ని అదేవిధంగా సీసీ ఫుటేజ్ని పూర్తిగా పరిశీలిస్తాము. ఎట్టి పరిస్థితుల్లో పట్టుకుంటామంటూ నిన్న మధ్యాహ్నం ఇదే టయానికి విజయవాడ పోలీస్ కమిషనర్ కాంతిరాణ టాటా మనతో మాట్లాడడం జరిగింది. కానీ ఇదే టయానికి మళ్ళీ ఈ రోజు మాకు ప్రజల సహకారం కావాలి, ప్రజలు సహాయ సహకారాలు మాకు అందిస్తేనే నిందితుని పట్టుకుంటాము. అదేవిధంగా వాళ్ళకు సంబంధించిన ఆ నిందితుడు ఎవరైతే ఉన్నారో వాళ్ళకు సంబంధించిన వీడియోలు కానీ ఫోటోలు కానీ క్లిప్పింగ్ కానీ ఏది ఇచ్చినా సరే వాళ్లకు 2 లక్షల రూపాయలు నగదు ప్రకటిస్తామని చెప్పేసి చెప్తున్నారు. అంటే పోలీసుల దగ్గర ఇప్పటి వరకు ఎలాంటి ఆధారాలు స్వీకరించినట్టుగా మనకి తేటతనం అవుతుంది. 20 టీములు పెట్టుకున్నా శూన్యంగానే మనకి కనిపిస్తుంది. ఎందుకంటే ఒక పోలీసు వ్యవస్థ ఉంది, ఏపీ డీజీపీ సాంకేతిక పరిజ్ఞానం ఉంది, పూర్తి స్థాయిలో విచారణ ఏపీ పోలీసు అంటేనే సాంకేతిక పరిజ్ఞానంలో మొట్టమొదటి ప్లేస్ లో ఉంటారని చెప్పేసి ఇప్పుడున్న దేశవ్యాప్తంగా ఒక నమ్మకం అయితే ఉంది. కానీ ఆ నమ్మకాన్ని ఈ రోజు ఒమ్ము చేశారని చెప్పాలి. ఎలాంటి సాంకేతిక పరిజ్ఞానం ఉపయోగించినప్పటికీ పోలీసుల దగ్గర ఎలాంటి ఆధారం లేదు. వైట్ పేపర్ మాత్రం వాళ్ళ దగ్గర ఉండి దాని మీద రాసుకుంటా కూడా ఏమీ లేదు. దానికి మీరు ప్రజలు సహాయ సహకారాలు మాకు కావాలి. ప్రజలు సంబంధించి నిందితులకు సంబంధించి ఎలాంటి ఫుటేజ్ ఇచ్చినా, ఎలాంటి వీడియో ఇచ్చినా, ఎలాంటి క్లిప్పింగ్ ఇచ్చినా సరే మేము మీకు 2 లక్షల రూపాయలు ఇస్తామంటూ సిపి విజయవాడ కాంతిరాణ టాటా ప్రశ్నలు ప్రకటించడం ద్వారా మనకు అర్థమవుతుంది. సుమిత్ర, అలాగే తిరుమలలో అంటే సోషల్ మీడియా ప్రభావం ఎక్కువగా ఉన్న ఈ రోజుల్లో అట్ ద సేమ్ టైం సీఎం పైన దాడి జరిగింది. ప్రతిపక్షాలు అన్ని కూడా అట్ ద సేమ్ టైం పాలకపక్షం రెండు కూడా విమర్శలు చేసుకుంటున్న సందర్భంలో నిజంగా అలాంటి ఎవిడెన్సెస్ ఉంటే ఇప్పటికీ సోషల్ మీడియా వేదికగా ప్రజలు ఏదో ఒక రూపంలో దాన్ని ప్రొడ్యూస్ చేసేవాళ్ళు. అంటే ఇప్పటికి కూడా పోలీస్ వాళ్ళు ప్రజలని అడుగుతున్నారు. అంటే ఇన్ కేస్ అలాంటికి సంబంధించి ఎవిడెన్సెస్ ఏవి లేకపోతే ఫర్దర్ ఏంటి? ఎస్ సుమిత్ర, ఇది నువ్వు చెప్పింది ఒకటి. సోషల్ మీడియాలో నిజంగా ఎవరన్నా ఈ క్లిప్పింగ్ అనేది తీసినట్టయితే 100% ఇది సోషల్ మీడియాలో ఈ క్లిప్పింగ్ ఈ 1 గంట 2 గంటలు 3 గంటల్లో కంపల్సరీగా వచ్చేసేది. అయితే సోషల్ మీడియాలో సంబంధించి ఎవరు క్లిప్పింగ్ తీయలేదు. సో పోలీసులు ఇప్పుడు దాకా ఎదురు చూస్తున్న సమాచారం కూడా వారి దగ్గర రాలేదు. లేని పక్షంలో ఎలాంటి ఆధారాలు లేని పక్షంలోనే ఈ ప్రెస్ నోట్ రిలీజ్ చేయడం జరిగింది. ఈ ప్రెస్ నోట్ సంబంధించి ఇది వాళ్ళ పోలీసులు మీరు నేరుగా రావకపోయినా పర్వాలేదు, మీరు సంబంధించి ఎవరైతే సీఎం మీద రాళ్లు విసిరినట్టు మీకు అనుమానం అతనే విసిరాడు అని చెప్పేసి మీకు తెలిస్తే మీరు వీడియో కానీ అదేవిధంగా క్లిప్పింగ్ కానీ మాకు పంపిస్తే చాలు, మీ వివరాలన్నీ చాలా గోప్యంగా ఉంచుతాము, మీకు రహస్యంగానే 2 లక్షల రూపాయలు నగదు ఇస్తామని చెప్పి చెప్తున్నారు. అంటే పోలీసుల దగ్గర ఇటు సోషల్ మీడియా మీద కూడా పోలీసులు ఆధారపడ్డారు. సోషల్ మీడియా నుంచి కూడా ఎలాంటి సమాచారం లేదు. ఇటు వాళ్ళ సాంకేతిక పరిజ్ఞానం ఉపయోగించారు, ఎలాంటి సమాచారం లేదు. అదేవిధంగా సెల్ ఫోన్ టవర్ ఆధారంగా ట్రేస్ అవుట్ చేస్తున్నామని చెప్పేసి నగర వ్యాప్తంగా ఉన్న పోలీసు సంబంధించిన అధికారులు అందరూ దీని మీద డిపెండ్ అయ్యి నిన్నటి నుంచి అంటే 2 రోజుల పాటు ప్రయత్నం చేశారు. అయినా సరే వాళ్ళ ఫలితం లేదు. సో ఏమీ లేని పక్షంలోనే ఇప్పుడు ప్రజల వద్దకు వచ్చారని చెప్పేసి తెలుస్తుంది. ఏదేమైనప్పటికీ ఈ కేసు సంబంధించి ఏం జరుగుతుందని చెప్పి ప్రతి ఒక్కరు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఈ రోజు సంబంధించి ఇది ప్రతిపక్ష నాయకులు కానీ ఇటు అధికార పక్ష పార్టీ నాయకులు కానీ ఇద్దరు ఒకళ్ళ మీద ఒకళ్ళు మీరు దాడి చేయించారని చెప్పేసి డిస్కషన్ చేసుకుంటున్నారు. మరో విధంగా దీనికి సంబంధించి ఏదైతే సీఎం జగన్మోహన్ రెడ్డి మీద దాడి చేసిందో ఆ దాడి చేసిన ప్రాంతం అంతా గంజాయి బ్యాచ్ ఎక్కువ ఉంటారని చెప్పేసి నగరంలో ఉన్న ప్రతి పోలీస్ అధికారికి తెలుసు. విజయవాడ పోలీస్ కమిషనర్ కాంతిరాణ టాటా కూడా తెలుసు. ఈ విషయాన్ని మనం ఒకసారి ఆయన దృష్టికి తీసుకెళ్లాం. సింగనగర్ ప్రాంతంలో అధికంగా గాంజాయి ఉంది. గాంజాయి మత్తులో యువకులు ఏం చేస్తున్నారో వాళ్ళకి తెలియట్లేదు. మహిళలను ఇబ్బంది పెడుతున్నారు. అర్ధరాత్రి సమయంలో కూడా చాలా ఇబ్బందికర పరిస్థితి గురవుతుంది. 2 మహిళా ఎస్సీలు మీ దగ్గర నుంచి ఆ స్టేషన్ లో పనిచేస్తున్న స్థానిక పోలీసులు చేస్తున్న వాళ్ళు గంజాయి ఆగడాలు తట్టుకోలేక ఇక్కడి నుంచి ఖాళీ చేసి వెళ్ళిపోయారంటూ గతంలో కూడా మనం విజయవాడ పోలీస్ కమిషనర్ కాంతిరాణ దృష్టికి కూడా తీసుకెళ్లడం జరిగింది. అప్పుడు కూడా స్పందించలేదు. ఆ స్పందించకపోవడం వల్లే గాంజాయి మొకే ఈ అసంఘిక కార్యక్రమాలు పాల్పడే వాళ్ళు ఈ ఘటన చేశారని చెప్పేసి పోలీసులు కూడా ప్రాథమికంగా ఒక అంచనాకు వచ్చారు. వాళ్ళకి సంబంధించి కొంతమంది కూడా అదుపులో తీసుకుని విచారిస్తున్నారు. కానీ వాళ్ళు విచారించినప్పటికీ వాళ్ళ దగ్గర ఎలాంటి ఆధారాలు లేకపోవడంతో ఈ రోజు పోలీసులు ప్రెస్ నోట్ రిలీజ్ చేయడం జరిగింది. అయితే ఈ కేసు సంబంధించి ఎలా ఉండబోతుంది, తదుపరి కార్యాచరణ ఎలా ఉండబోతుంది అని చెప్పేసి వేచి చూడాల్సిన పరిస్థితి అయితే నెలకొందని చెప్పాలి. థ్యాంక్ యూ తిరుమలరావు ఫర్ ద అప్డేట్స్.